సార్ వాయిస్ ఓకేనా సార్? చాలా బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, మీ 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 ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ వీడియోస్ అన్ని కూడా చూస్తుంటాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఓకే, మన ఆల్మోస్ట్ బేసిక్ మొత్తం కూడా మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాము ఆస్ట్రాలజీ కేస్ స్టడీస్ కోసం, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. ఓకే సార్. మీకు ఓకే కదా? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. అప్లోడ్ చేసినాక తీసేయండి ప్లీజ్ అన్నారు కదా. ఏం లేదు సార్, ఏం లేదు సార్. ఓకే, మీ పేరు జస్ట్ ఏమి చెప్పం, ఓన్లీ బర్త్ డీటెయిల్స్ డిస్కషన్ ఉంటది కాబట్టి అసలు ఎవరు అనేది కూడా ఎవరు కనుక్కోలేరు కదా. ఓకే సార్, ఓకే సార్. రైట్, బర్త్ డీటెయిల్స్ చెప్పండి సార్. 23 సార్, డేట్ వచ్చేసి ఫిబ్రవరి 23 సార్. ఓకే, రైట్. సార్ 1999 సార్, 1999. ఓకే, రైట్. టైం సార్, టైం వచ్చేసి మార్నింగ్ 9:35 సార్. సో అది ఎగ్జాక్ట్లీ షార్ప్ టైమా? వెరిఫై చేయాలా? ఏ ప్లేస్ లో పుట్టారు? ఏం లేదు సార్, రాయదుర్గం సార్, రాయదుర్గం సార్, అనంతపురం డిస్టిక్ రాయదుర్గం. ఓకే ఓకే. నేను పుట్టింది రాయదుర్గంలోనే కదా. నాతోనే మాట్లాడుతున్నారా? అవును సార్, మీతోనే సార్. ఓకే 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 సార్. ఒకసారి రాయదుర్గం టు అనంతపూర్ ఎంత దూరం ఉంటుంది సార్? 100 కిలోమీటర్స్ సార్, రాయదుర్గం టు అనంతపూర్. సరే అయితే. ఓకే, మేష లగ్నం వచ్చింది కదా? అవును సార్, మేష లగ్నం సార్. మేష లగ్నము, లగ్నం మీద శని, తర్వాత చంద్రుడు రోహిణి నక్షత్రం 1వ పాదంలో అవును సార్ ఉన్నారు. ఓకే, అవును సార్, అవును సార్. మీ క్వశ్చన్ ఏంటిది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రీస్ట్ సార్, టెంపుల్ లో వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్. నేను 6 ఇయర్స్ మొత్తం శ్రీశైలంలో వేద పాఠశాలలో నా కృష్ణ యజుర్వేదం కంప్లీట్ చేసుకున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ లో కంప్లీట్ చేశారు? సార్ 2014 నుంచి 2020 వరకు కంప్లీట్ చేసినాను సార్. ఓకే, సరే, వెరీ గుడ్. సార్ 2021 నుంచి ఇప్పటి వరకు నేను అయ్యప్ప స్వామి టెంపుల్లో ప్రీస్ట్ గా వర్క్ చేస్తున్నాను సార్, అర్చకుడిగా. ఓకే, వెరీ గుడ్. నాకు రీసెంట్లీ ఫారెన్ కి అవకాశం వచ్చింది సార్ వెళ్ళడానికి ప్రీస్ట్ గా. ఒకసారి 2014 లో ఏం జరిగిందో చూద్దాము, చార్ట్ ఎలా ఉందో చూసి ముందుకెళ్దాం. ఓకే సార్, ఓకే సార్. మేష లగ్నం, లగ్నంలో శని, రెండు కూడా కేతు నక్షత్రంలో ఉన్నారు. కేతు వచ్చేసి లగ్న నక్షత్రాధిపతి దశమంలో ఉన్నాడు. శని కేతు నక్షత్రంలో ఉండి కేతుని చూస్తున్నాడు. అంటే ఈ స్పిరిచువల్ సంబంధించింది మనం ప్రొఫెషన్ గా చేసేదానికి అవకాశం అయితే ఉంది. తర్వాత శని 9th లార్డ్ అయిన వాడు శని నక్షత్రంలో ఉన్నాడు. ఆ శని కూడా లగ్నం మీద ఉన్నాడు. సో కాబట్టి ఇది కూడా మంచి కనెక్షనే. వెరీ గుడ్. లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడు అండ్ దశమాధిపతిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, బాగుంది. పంచమాధిపతితో కోణస్థితి కలిగి ఉన్నాడు. అందరూ రాహు నక్షత్రంలో ఉన్నారు. రాహు చతుర్థంలో స్పిరిచువల్ సైన్లో ఉన్నాడు. ఓకే, తర్వాత ఓకే, చార్ట్ బాగానే ఉంది, కానీ మెర్క్యూరీ ముందుకెళ్ళి రెట్రోగ్రేట్ అవుతాడు. సరే, ఓకే. తర్వాత వీనస్ ఎగ్జాల్ట్ అయ్యాడు అండ్ వీనస్ ఓకే, రైట్. సో గురు శుక్రులు కలిసారు, బాగుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు దశాఫ్లో ఎట్లా పోతా ఉందో చూద్దాం. కానీ ఈ కుజుడు వక్రించే అవకాశం ఉంది. సో కుజుడు కనుక వక్రించాడంటే దశమంలో ఉన్న కేతు ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాడు అనమాట. కాబట్టి అది ఎట్లా అవుతా ఉంది, స్టెబిలిటీ ఎలా ఉంటుందో చూడాలి. తర్వాత మీరు వేదం చదువుకున్నప్పుడు మార్స్ దశ ఫినిష్ అయిపోతా ఉంది. మార్స్లో వీనస్ 2014 దగ్గర వీనస్ జరుగుతూ ఉంది. వీనస్ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్ అసోసియేటెడ్ విత్ ద జూపిటర్. ప్రోగ్రెసివ్ 10 degrees. దానికన్నా ఒక 3 ఏళ్ల ముందు అంటే 2010 ఆ ప్రాంతంలో ఇంట్లో కుటుంబ పరంగా ఇబ్బందులు కానీ ఛాలెంజెస్ కానీ కనిపించాయా? చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు సార్ ఇంట్లో కూడా. అవును. తర్వాత ఇప్పుడు 14-15లో చదువు బాగానే సాగింది.
అని అవును సార్, చెప్పుకోవాలి. అవును సార్, ఓకే, అవును సార్, చాలా బాగా సాగింది సార్. చాలా బాగా సాగింది. ఎందుకంటే 10th హౌస్ ట్రైన్ విత్ నెటల్ మూన్ సాగింది, మంచిగా ఉంది. దాదాపు ఒక 4 ఏళ్ల వరకు ఇది ప్రాబ్లం అవును సార్, లేకుండానే సాగుతుంది. ప్రోగ్రెసివ్ అవును వీనస్ సార్, 10th హౌస్ స్క్వేర్ రిలీవ్ చేస్తాడు అనమాట. 14లో కూడా ఇబ్బంది ఉంది కానీ దాని తర్వాత రిలీవ్ అవును సార్, చేశాడు. ఒక 3-4 ఏళ్ళు బాగా సాగుద్ది. ఇక్కడ అవును సార్. 19-20 మధ్యలో మళ్ళీ మీకు కొన్ని సమస్యలు కానీ ఛాలెంజెస్ కానీ మీకు కనిపించి ఉండాలి. అవును సార్, కరోనా టైంలో చాలా ఛాలెంజెస్ ఫేస్, ఆర్థిక పరిస్థితి అనేది చాలా డీలా పడిపోయింది సార్ అసలు. ఓకే, అక్కడ బాగాలేదు. అవును సార్, దాని అక్కడ ఇంకోటి. అవును సార్, చెప్పండి. దాని తర్వాత అక్కడ. చూద్దాం. దాని తర్వాత ఇక మళ్ళీ అవును ఈ అయ్యప్ప స్వామి టెంపుల్కి టర్న్ అయ్యారు కదా. అవును సార్, అవును సార్, టర్న్ అయ్యారు కానీ అన్ని సెల్ఫ్ ఎఫర్టే, అంటే అంత మిరాక్యులస్గా ఫైనాన్షియల్ గెయిన్స్ కానీ అట్లాంటివి ఏమీ లేదు కాబట్టి చేసిన కష్టానికి ఫలితమే చెప్పాలన్నమాట. అంతే సార్, అంతే సార్. నేను ఓన్ గా కష్టపడడమే సార్. ఒకరి నుంచి కూడా నాకు లాభం రావడం కానీ, ఒకరి నుంచి బెనిఫిట్ అనేది కూడా ఏమీ లేదు సార్. ఓకే, ఇప్పుడు 24-25 క్యాలెండర్ ఇయర్లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్తో కంజంక్షన్ అవుతోంది. ఇది మంచి అవును విషయం సార్, కాదు. తర్వాత రెట్రోగ్రేడ్ మార్స్తో ఆస్పెక్ట్ ఫామ్ అయ్యి వెళ్ళింది. అంటే ఉన్నదానిలో ఓకే సార్, ఏంటంటే అసలు ఇప్పుడు ఈ 2022 నుంచి బాగాలేదన్నమాట, అనుకున్నట్టు పోవట్లేదు. అవును 22 సార్, నుంచి దాదాపు 24-25-26 వరకు సరిగ్గా పోలేదు. ఓకే. అవును సార్, అవును సార్, హా, ఓకే, రాహు దశ నడుస్తా ఉన్నది. రాహు అవును సార్. ఈ లగ్నానికి పాపి అయిన వాడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. ఓకేనా, లగ్నానికి ఓకే, పాపి అయిన వాడి ఓకే సార్, నక్షత్రంలో ఉన్నాడు. ఆ పాపి అయిన బుధుడు యోగకారకుడైన రవితో కలిసి ఉన్నాడు. సో రవి మరియు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. సో బుధుడు కలిసి ఉన్నాడు. బుధ స్టార్ లార్డ్ని ఎవరు సో రవి ఈజ్ లీడింగ్ అనమాట. సో కొంతవరకు పర్వాలేదు. సో రాహు దశ ఈజ్ ఓకే, సమ్వాట్ ఓకే. బట్ కాకపోతే అవును సార్, రాహు యొక్క స్టార్ లార్డ్ మెర్క్యూరీ అయినా రవితో కలిసి అవును ఉండడం, సార్. రవి రాహుల కాంబినేషన్ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి దట్ ఈస్ నాట్ సీరియస్లీ గుడ్ అనమాట. అది మంచి విషయం కాదు కాబట్టి ఓకే కొంచెం సార్, అది చేస్తా ఉంది. సరే. సో దశమంలో ఉన్న కేతు కూడా ఈ యొక్క వక్రించిన నక్షత్రంలో ఉండడం వల్ల ప్రొఫెషనల్ అవును సార్. అన్స్టెబిలిటీ ఒకటి, మ్యారేజ్ ప్రోగ్రెస్ అవ్వడానికి ఇబ్బందులు కానీ, ఈ రెండు ఓకే విషయాలు సార్, కూడా ఇచ్చేదానికి చాలా ప్రమాదం చేస్తున్నాడు. అర్థమైందా? అవును సార్, అవును సార్, అవును సార్. సరే. ఇప్పుడు ఫారెన్ ఆపర్చునిటీస్ అంటున్నారు కానీ ఇట్లాంటి ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగినప్పుడు ఫారెన్ ఆపర్చునిటీస్ మనల్ని ఇబ్బంది ఓకే సార్, పెట్టేదానికి కూడా ప్రమాదం ఉంటుంది. మనం మన ఇంట్లో ఉన్నాం అనుకో, ఏదైనా ఇబ్బంది వస్తే ఓవర్కమ్ చేస్తాం. అదే వేరే ప్రదేశానికి వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక అవును స్టక్ సార్. అయ్యామనుకో, అప్పుడు ఛాలెంజింగ్ గా ఉంటాయి అన్నమాట. ఓకే సార్, ఓకే సార్, సో ఇది అంతా ఓకే కాదు. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సన్ కి ఓకే, సెక్స్టైల్ ఇస్తాడనమాట 26 తర్వాత. 26 ఓకే తర్వాత సార్, కేతు బుక్తి వస్తుంది. కేతు స్టార్లైట్ సప్తమ, అది ఓకే కాదు. తర్వాత వీనస్ బుక్తి వస్తుంది, ఇది కొంచెం మంచిది. 26 నవంబర్ తర్వాత వీనస్ స్టార్ ఓకే సార్, ఆక్యుపై చేసిన గ్రహం లేదు. 20 రాహులో శుక్రుడు వచ్చినప్పుడు మీకు అనుకూలంగా ఉంటుందండి. అర్థమైందా? ఓకే సార్. అక్కడ మీకు ఏదైనా అర్థమైంది సార్. ఆపర్చునిటీ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ వస్తే అప్పుడు ఫారెన్ లో అవును ప్రీస్ట్ సార్, గా ట్రై చేయడమా, అవి అప్పుడు ట్రై చేయాలి. ఇప్పుడు ట్రై చేస్తే మనం ఇబ్బందుల్లో చిక్కుకుంటాం. అర్థమైందా? రాహులో ఓకే సార్, శుక్రుడు ఓకే సార్, బాగుంటుంది, ఎందుకంటే రాహు అంతా ఫైనాన్స్ ఇవ్వలే కదా. రాహులో శుక్రుడు ఎగ్జాల్ట్ అవ్వడం, స్టార్లైట్ లగ్నం మీద ఉండడం, ఇవన్నీ కూడా ఓకే శుక్రుడికి సార్, చాలా అడ్వాంటేజ్ అనమాట. దాని ఓకే తర్వాత సార్, ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేదు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ మళ్ళీ ముందుకి పైకి వెళుతుంది. సో మంచిగా ముందుకు వెళ్తుంది. ఓకే సార్. ఒక ఇయర్ ఎంత చెప్తాను, కష్టపడినా. వెయిట్ ఒక ఓకే ఇయర్ సార్, చెప్తాను. ప్రోగ్రెసివ్ ఓకే సార్, మెర్క్యూరీ 10th హౌస్ కు సెక్స్టైల్ ఇస్తాడు. ఓకే సార్, ఇచ్చినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. బట్ కాకపోతే అది సెట్ అవుతుంది. గురువులో శని యొక్క స్టార్ లార్డ్, సరే ఓకే, మిక్స్డ్గా ఉంటుంది కానీ ప్రోగ్రెసివ్ సన్ ఓకే, వెరీ గుడ్. చార్ట్ ఇప్పుడు అవును 26 సార్. దగ్గర పైకి లేస్తుంది, ఓకే సార్, ఓకే సార్. అలా పైకి వెళ్తుంది. ఓకే. అసలు కష్టపడి నాకు గ్రోత్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది అదొక ఆలోచనలో పడిపోయినాను సార్ నేను. ఉమ్, ఉమ్, ఉమ్. ఒక సైడ్ ఆర్థిక పరంగా కానీ, ఒకవేళ రాహుల్ అవకాశాల కోసం మీకు కానీ. మీకు మీకు ఒకటి ప్రొఫెషనల్ ఛాలెంజెస్ ఉన్నాయి మీ చార్ట్ లో. అంటే ఉద్యోగపరంగా స్థిరత్వం అనేది ఒరిజినల్ గా ఇబ్బంది ఉంది, కానీ టైం అవును సార్, అవును అవకాశం సార్. వచ్చినప్పుడు ఇస్తుంది. కాబట్టి ఓకే, ఉద్యోగం ఓకే విషయంలో సార్, మనం చెప్పుకోవచ్చు. వివాహ విషయంలో ఓకే కూడా సార్, జాగ్రత్తగా చూసుకొని మనం అడిగేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఫినాన్షియల్ సెటిల్మెంట్ సరిగా లేకుండా మనం వివాహంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ అవును సార్, వాళ్ళు ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనకు తెలియదు. దాన్ని బట్టి కూడా. అవును సార్, అవును సార్, సో కానీ ఇది కావాలి కదా. సో మొత్తానికైతే మాత్రం మీకు ఒక అవకాశం మాత్రం ఎంత అవును పెద్దదా సార్. చిన్నదా అనేది నేను చెప్పలేను. ఉన్నదానిలో అయితే ఓకే సార్, ఉన్నదానికన్నా బెటర్గా
ఓకే సార్. ఓకే ఇరవై సార్. 6 నవంబర్ తర్వాత నుంచి 29 నవంబర్ మధ్యలో ఉంది. దాని తర్వాత ఓకే దాన్ని సార్. ఇబ్బంది పెట్టేటట్టు బ్రేక్ చేసేటట్టు పెద్ద కాంబినేషన్స్ ఏమి కనబడట్లేదు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ అన్ని కూడా మంచిగా ముందు పోతున్నాయి కాబట్టి దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మీరు చేస్తున్న అవును సార్. దానికి ఇంకేమన్నా అడిషనల్ గా అవకాశం, ఇప్పుడు ఆల్రెడీ మీరు వేదం చదివారు కాబట్టి రకరకాల ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో అవును సార్. యజ్ఞ యాగాదులు అలాంటివన్నీ కూడా చేయగలుగుతారు కదా. అవును సార్, చేస్తాను సార్. సో కాబట్టి ఆపర్చునిటీస్ రకరకాలుగా రావచ్చు, అది ఇప్పుడు చెప్పలేం. సార్. కాబట్టి అప్పటికి వీనస్ భుక్తి వచ్చినప్పుడు వీనస్ గురువుతో కలిసి ఉండడము, స్టార్ లార్డ్ అవును అనేవాడు సార్. లగ్నంలో ఉండడము ఖచ్చితంగా విశేషమే. అర్థమైందా? అవును సార్. రాహులో శుక్రుడు అర్థమైంది సార్. వచ్చినప్పుడు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్. ఓకే సార్. ఇంకా ఫ్యూచర్ అనేది ఎట్లా ఉంటుంది సార్? ఫ్యూచర్ సార్, అది ఇక్కడ ఫ్లై అవుతుంది, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. అక్కడ వచ్చిన 2000 ఆపర్చునిటీని అక్కడ అక్కడ ఆపర్చునిటీ చిన్నది వస్తుందా పెద్దది వస్తుందా, ఉన్నదానికన్నా బెటర్ గానే వస్తుందని చెప్తున్నాను. అక్కడ లిఫ్ట్ అయింది అనుకో సార్. ముందుకు వెళుతుంది. అక్కడే మీరు వివాహ ప్రయత్నం కానీ అన్ని కూడా అక్కడే ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే వివాహంలోను ఉద్యోగంలోను రెండిట్లోనూ ఒడిదొడుగులు ఉన్నాయి, మనం అర్థం అవును చేసుకోవాలి. సార్. టైం అవును సార్. అవును బాగున్నప్పుడు సార్. అన్ని బాగుంటాయి, టైం బాగున్నప్పుడు అందరూ మనల్ని ఏదో ఒకటి అంటారు కదా. సో దాన్ని దృష్టిలో అవును సార్. పెట్టుకుని అవును మనం సార్. స్టెప్ తీసుకోవాలి. రెండో చాట్లో వివాహ ఓకే సార్. యోగం బలంగా ఉంది తీసుకుని మనం వెళ్ళాలి. లేదంటే మాత్రం దానిలో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవును సార్. సరేనా? అవును సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ ఇబ్బంది, మ్యారేజ్ గురించి అయితే ఆలోచన లేదు సార్. ఫస్ట్ సెటిల్ అవ్వాలని ఉంది సార్ చాలా. అది సెటిల్ అవుతూనే ఉంటామండి. ఇప్పుడు 50 ఓకే సార్. సంవత్సరాలు వచ్చిన వ్యక్తి కూడా నేను సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తానని చెప్తారు. సెటిల్ అవుతూనే ఉంటాం, అది అవుతూనే ఉంటాం. అర్థమైందా? ఓకే. ఓకే సార్. ఓకే సార్. అర్థమైంది సార్. సంవత్సరానికి సెటిల్మెంట్ ఉంటుంది మామూలుగా. అవును సార్. అవును సార్. అవును సార్. అది మన సాటిస్ఫాక్షన్ బట్టి ఉంటుంది. సెటిల్ అయ్యాను అనుకున్నాడు, సెటిల్ అయినా అనుకుంటాడు, కాలేదనుకున్నాడు, ఎప్పటికీ సెటిల్ కాడు. అవును సార్. అవును సార్. కరెక్ట్ సార్. కాబట్టి ఇప్పుడు మనకి కనీస ఆదాయం వస్తుంది. తర్వాత నెక్స్ట్ గ్రోత్ కి ఏంటిది, మొదట ఇప్పుడు మనం సర్కస్ తాడు మీద నడుస్తున్నాం, నెక్స్ట్ స్టెప్ అవును సార్. ఏంటిదో చూడడం అంతే. ఇప్పుడున్న అవును సార్. పరిస్థితికి అవును సార్. ఎక్కువ అవును సార్. ఆలోచించుకుంటా సెటిల్మెంట్ అని అనుకుంటా ఉంటే లైఫ్ వెళ్ళిపోతే అయిపోద్ది కూడా. అవును సార్. అవును సార్. అప్పుడు మీరు చెప్తారు సూక్తి, కొటేషన్స్ చెప్తారు కదా, వాట్సాప్ కొటేషన్స్ లాగా. అయిపోయింది, అవును సార్. అవును లైఫ్ సార్. లో సెటిల్మెంట్ ఉండదు, సో ఎప్పటికప్పుడు అవుతూనే ఉంటదని ఒక కొటేషన్ వస్తుంది. అవును సార్. అవును సార్. కాబట్టి ఇమీడియట్ గ్రోత్ కోసం చూడండి, ఇప్పుడున్న పరిస్థితి కోసం ముందుకెళ్ళడానికి ట్రై చేయండి. సరేనా? ఓకే సార్. ఓకే సార్. ఈ ఫారెన్ ట్రిప్ కూడా మనము 2016 నవంబర్ తర్వాత ట్రై చేయడం బెటర్ సార్. 26 నవంబర్, 16 అయిపోయింది. 2026 సార్. నవంబర్ తర్వాత ఇంకో 6 నెలలు ఎక్కువే అవుతుంది కానీ తక్కువ కాదు. ఎందుకంటే వచ్చేసింది వీనస్, ఆ డేట్ వచ్చేసింది అని ఏదో డేట్ రాసుకోవడం కాదు. అది వచ్చాక కూడా 6 నెలలు 8 నెలలు ప్రోగ్రెస్ అయ్యాక స్టెప్స్ పడతాయి. ఇమీడియట్ గా ఎందుకు పడతాయి? అవును సార్. అవును సార్. రైట్ అండి. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. ఓకే సార్.